విశాఖపట్నపు అభివృద్ధి దిశ మారబోతుంది. ఇదివరకు హైదరాబాద్‌లో బేగంపేట ఫుల్ బిజీ ఏరియా. అక్కడ విపరీతమైనటువంటి కాస్ట్ గాని ఇదంతా ఉంటది. అలాగే కార్లు అయన్నీ అద్దెలకిచ్చేవాళ్ళు, కార్లు తిప్పేవాళ్ళ దగ్గర నుంచి అంతా ఉపాధంతా అక్కడే కేంద్రీకృతం అయ్యేది. బికాజ్ ఎయిర్‌పోర్ట్ అనమాట. ఇది హైదరాబాద్. శంషాబాద్ పెట్టాక ఇప్పుడు ఆ కార్ల దగ్గర నుంచి అయన్నీ అక్కడే కదా ఇక. ఈవెన్ అద్దెలకిచ్చేవాళ్ళు, ఈవెన్ కార్లు నడిపేటటువంటోళ్ళు కూడా ఆ ప్రాంతంలోనే ఇళ్ళు అద్దెలకి తీసుకొని ఉంటున్నటువంటి సిట్యుయేషన్ ఉంటది. అట్లాగే రకరకాలైనటువంటి బిజినెస్‌లు అక్కడే కేంద్రీకృతమైనయి. ఎందుకు ఎయిర్‌పోర్ట్ చుట్టూతా లెక్క. ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పటిదాకా గాజువాక ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలో సగం పడిపోతుంది. ఎయిర్‌పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి మార్కెట్ అంతా కూడా ఇప్పుడు భోగాపురం వైపుకి షిఫ్ట్ అయిపోతుంది. రేపు జూలైలోనే దానికి ఇనాగరేషన్ చేయబోతున్నారు. మోడీ డేట్ మీద ఆధారపడి ఉంది. 8ని పెడదాం అనుకుంటున్నారు. 10, 12 లేదా ముందే అవుతుందా అన్నది చూడాలి. పీఎంఓ ఓకే చేయగానే జరిగిపోతుంది. టోటల్ డెవలప్మెంట్ షిఫ్ట్ అయిపోతుంది. ట్రాన్స్‌పోర్టేషన్ కూడా షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పటిదాకా ఇక్కడి నుంచి అట్లెళ్తాం. ఇప్పుడు అట్నుంచి వెనక్కి రావాల్సి వస్తుంది. ఓవరాల్‌గా విశాఖ రూపురేఖలు కాకపోతే ఒక సమస్య కూడా ఉంటుంది. ఇంకా ఆ భోగాపురం దగ్గర నుంచి విశాఖలోకి రావడానికి కావాల్సినటువంటి సరైన రోడ్డు వేసుకోలేదు. అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అది తొందరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది.